Okay, good morning children. All of you open your workbook, page number 6. Page number 6 in workbook. Page number 6 in workbook. Open chesi first read the question question number 4. Was Peter a naughty rabbit? What were some of the things he did? Was Peter a naughty rabbit? పీటర్ బాగా అల్లరి చేస్తాడా అని అడుగుతున్నారు. అది ఎస్సా నోనా? పీటర్ వాజ్ ఏ నాటీ రాబిట్ కదా, ఎస్ కదా. వాట్ వర్ సమ్ ఆఫ్ ద థింగ్స్ హీ డిడ్? వాట్ వర్ సమ్ ఆఫ్ ద థింగ్స్ హీ డిడ్? అల్లరి ఏం చేశాడు? చేసిన కొన్ని పనులు చెప్పండి. Peter was very naughty rabbit. He did not listen to his mother. He went to Mr. McGregor's garden and ate lettuce, French beans, carrots and radishes. పీటర్ చేసిన అల్లరి పనులు ఏంటో చెప్పాలి. ఏమేం చేశాడు? వాళ్ళ మదర్ చెప్పిన మాట వినలేదు, అవునా? గ్రెగర్ గార్డెన్లోకి వద్దన్నా వెళ్ళి లెట్యూస్, ఫ్రెంచ్ బీన్స్ ఇవన్నీ కూడా తినేశాడు, అవునా? దట్ ఈస్ ద ఆన్సర్ ఫర్ 4th క్వశ్చన్. మీరు ఇవి ఆన్సర్స్ ఓన్గా రాయాలి. ట్రై టు రైట్ యువర్ ఓన్. నేను ఆన్సర్ చెప్పాను, అయినా మీరు ఓన్గా రాయడానికి ట్రై చేయండి, ఓకేనా? నేను ఆన్సర్స్ మీకు ఫోటో తీసి పెడతాను, వాట్సాప్లో పెడతాను, రాసుకోండి, ఓకే. వాట్ డిడ్ నెక్స్ట్ వన్ 5th క్వశ్చన్. వాట్ డిడ్ పీటర్ ర్యాబిట్ లూజ్ ఇన్ మిస్టర్ మెక్గ్రెగర్స్ గార్డెన్? హౌ? పీటర్ ర్యాబిట్ మిస్టర్ మెక్గ్రెగర్ గార్డెన్లో ఏం కోల్పోయాడు, ఏం లూజ్ అయ్యాడు, ఏం వదిలేశాడు అక్కడ? రన్నింగ్ చేస్తూ మెక్గ్రెగర్ తను తరుముకుంటూ వచ్చాడు. అప్పుడు తను ఏం పడేసుకున్నాడు? నెట్లో చిక్కుకొని తన స్వెటర్, బ్లూ కలర్ జాకెట్ అక్కడ వదిలేశాడు. ఒక షూ పడేశాడు, అవునా? పీటర్కి ఎక్కడ దొరికిపోతే కొడతాడా అని చెప్పి పరిగెత్తుకుంటూ వచ్చి నెట్లో పడ్డాడు కదా. పీటర్ థీవ్స్ కోసం పెట్టిన నెట్లో పడ్డాడు. అందులో పడి జాకెట్ చిక్కుకుంది, జాకెట్ అక్కడే వదిలేసి వచ్చేసాడు. తర్వాత షూ, బ్లూ కలర్ షూ కూడా అక్కడే వదిలేశాడు. అది రాయాలి. నెక్స్ట్ 6th వన్. How did Peter Rabbit feel when he came from Mr. McGregor's garden? How did Peter Rabbit feel? McGregor's gardenలో McGregor's garden నుంచి వచ్చిన తర్వాత ఎలా ఉన్నాడు పీటరు? He felt sick. బాగా సిక్ అయిపోయాడు. ఎందుకని? ఆ గార్డెన్ అంతా బాగా రన్నింగ్ చేసి ఆ వాటర్ టిన్లో పడిపోయాడు కదా పీటర్. ఆ వాటర్ టిన్లో పడిపోవడం వల్ల బాగా తడిచిపోయాడు. తడిచిపోయేదానికి జలుబు చేసి ఫీవర్ వచ్చింది. అంతేకాకుండా ఆ గార్డెన్లో ఉన్న ఫుడ్, a lot of food he ate once. He ate all the food at once. మొత్తం ఫుడ్ అంతా ఒకేసారి తినేయడం వల్ల తనకి డైజెస్ట్ అవ్వలేదు. అవ్వగా ఆ వాటర్లో పడి తడవడం వల్ల, బాగా గార్డెన్ అంతా రన్నింగ్ చేయడం వల్ల తను సిక్ అయిపోయాడు. నెక్స్ట్ 7th వన్. వై డిడ్ పీటర్ ర్యాబిట్ ఫాల్ సిక్? ఎందుకు సిక్ అయ్యాడు? బికాజ్ హీ ఏట్ ఎ లాట్ ఆఫ్ ఫుడ్ ఎట్ వన్స్. ఒకేసారి తను ఎక్కువ ఫుడ్ తినడం వల్ల సిక్ అయిపోయాడు. అర్థమైందా? 4, 5, 6, 7 ఈ 7 క్వశ్చన్స్ నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. వాటికి ఆన్సర్స్ మీకు తెలిస్తే రాయండి, లేకపోతే నేను ఆన్సర్స్ వాట్సాప్ పెడతాను, రాసుకోండి, ఓకేనా? నెక్స్ట్ 8th వన్. పుట్ ద వర్డ్స్ ఇన్ బాక్స్ ఇన్ ద కరెక్ట్ కాలమ్స్ ఇన్ ద టేబుల్ గివెన్. అక్కడ కొన్ని వర్డ్స్ ఇచ్చారు చూడండి. పేజ్ నెంబర్ 7. పేజ్ నెంబర్ 7లో వర్డ్స్ ఇచ్చారు చూడండి నాన్న. పైన బాక్స్, బ్లూ కలర్ బాక్స్లో వర్డ్స్ ఉన్నాయి. అందులో ఏం వర్డ్స్ ఉన్నాయి? బౌల్, మిల్క్, నట్, కోకో పౌడర్, ఎగ్, షుగర్, క్యాండీ, గ్లాస్, వాటర్, సాల్ట్, ప్యాన్, టీ స్పూన్, ఫ్లోర్, కప్, పీచ్, స్ట్రాబెర్రీ, ట్రే, ఆయిల్, బటర్, నైఫ్. You have to identify these words, either countable noun or uncountable noun. మీరు ఆ వర్డ్స్ ఐడెంటిఫై చేసి కౌంటబుల్ నౌన్స్ అయితే ఇటు రాయాలి, అన్కౌంటబుల్ నౌన్స్ అయితే ఇటు రాయాలి. అర్థమైందా? కౌంటబుల్ నౌన్స్ ఇటు సైడ్ రాయాలి, అన్కౌంటబుల్ నౌన్స్ ఇటు సైడ్ రాయాలి. ఈ బాక్స్లో ఉన్న వర్డ్స్ని ఐడెంటిఫై చేయండి. ఐడెంటిఫై చేసి వాటిని కౌంటబుల్ నౌన్స్, అన్కౌంటబుల్ నౌన్స్లో రాయడానికి ట్రై చేయండి, ఓకేనా? రాసి నాకు వాట్సాప్లో పిక్ పెట్టండి. మీకు నేను ఆల్రెడీ టెక్స్ట్ బుక్లో చెప్పాను, టెక్స్ట్ బుక్లో రాశారు మీరు ఈ వర్డ్స్ ఆల్రెడీ, అవునా? కౌంటబుల్ నౌన్ మీన్స్ విచ్ వీ కెన్ కౌంట్, దే హ్యావ్ ప్లూరల్స్. మనం ఏవైతే కౌంట్ చేయగలమో వాటిని కౌంటబుల్ నౌన్స్ అంటారు, వాటికి ప్లూరల్స్ ఉంటాయి. అన్కౌంటబుల్ నౌన్ మీన్స్
వీ కాంట్ కౌంట్, దే డోంట్ హ్యావ్ ప్లోరల్స్. వాటికి ప్లోరల్ ఫామ్ ఉండదు. కౌంటబుల్ నౌన్స్కి మాత్రమే ప్లోరల్ ఫామ్ ఉంటుంది. అన్కౌంటబుల్ నౌన్కి ప్లోరల్ ఫామ్ ఉండదు. ఓకేనా? నెక్స్ట్, రైట్ ద నేమ్ ఆఫ్ సమ్ హెల్దీ ఫుడ్ ఇన్ ద స్పేస్ గివెన్. హెల్దీ ఫుడ్ ఐటమ్స్, మీరు తినే వాటిలో హెల్దీ ఫుడ్ ఐటమ్స్ ఏంటో ఇక్కడ రాయాలి. హెల్దీ ఫుడ్ ఐటమ్స్ అంటే ఏంటి? కేక్స్, బర్గర్స్ అవా? నో. లీఫీ వెజిటేబుల్స్, ఫ్రూట్స్, వెజిటేబుల్స్, లీఫీ వెజిటేబుల్స్, ఫ్రూట్స్, సమ్ డ్రై ఫ్రూట్స్ లైక్ ఆల్మండ్స్, అలాంటివన్నీ ఇక్కడ రాయాలి. ఎన్ని ఉన్నాయి? 1 2 3 4 5 6 వర్డ్స్ రాయాలి. రైట్ ద నేమ్స్ ఆఫ్ సమ్ హెల్దీ ఫుడ్ ఇన్ ద స్పేస్ గివెన్. ఇక్కడ ఇచ్చిన ప్లేస్లో మీరు ఆన్సర్స్ రాయండి. అర్థమైందా? మీరు తినే హెల్దీ ఫుడ్, కుర్కురేలు, కేకులు, బర్గర్స్ అవి రాయకూడదు. ఓకేనా? వెజిటేబుల్ నేమ్స్, లీఫీ వెజిటేబుల్స్ నేమ్స్, దాల్, డ్రై ఫ్రూట్స్ నేమ్స్, ఇలాంటివన్నీ రాయాలి. ఓకేనా? ఇక్కడ మాత్రం మీరు బౌల్ వర్డ్ ఒక్కొక్కటి చదువుకోండి చక్కగా. బౌల్ అనేది కౌంటబుల్ నౌనా అన్కౌంటబుల్ నౌనా రాయాలి. బౌల్ అంటే ఏంటి? గిన్నెలు. ఇంట్లో ఉంటాయి కదా మనకి బౌల్స్. బౌల్కి ప్లూరల్ ఉంది, బౌల్స్. ఒక గిన్నె ఉండదు కదా, మనం కౌంట్ చేయగలం. హౌ మెనీ బౌల్స్ ఆర్ దేర్, మనం వాటిని కౌంట్ చేయగలం. దట్ ఈస్ కౌంటబుల్ నౌన్. బౌల్. తర్వాత మిల్క్ని మనం కౌంట్ చేయగలమా? కౌంట్ చేయలేం. అది కౌంటబుల్ నౌనా అన్కౌంటబుల్ నౌనా రాయండి. నట్స్ అంటే ఏంటి? వేరుశనగ గుళ్ళు ఉంటాయి కదా అవి, వాటిని మనం కౌంట్ చేయొచ్చు, నట్స్ అని. నెక్స్ట్, కోకో పౌడర్ అంటే చాక్లెట్ పౌడర్. మనం కేక్స్లో వాటిలో డార్క్ చాక్లెట్ కేక్స్ అవి తింటాం కదా, చాక్లెట్స్ తింటామా? దాంట్లో ఉండే బిట్టర్ ఐటమ్ చేదుగా ఉంటుంది, కాఫీ కలర్లో బ్రౌన్గా, దాన్ని కోకో పౌడర్ వేసి తయారు చేస్తారు. నెక్స్ట్, ఎగ్స్ని మనం కౌంట్ చేయగలం. షుగర్ని కౌంట్ చేయగలమా? స్పూన్ ఆఫ్ షుగర్ అని అంటాం కానీ షుగర్ని 1 2 3 అని కౌంట్ చేయలేము. నెక్స్ట్, క్యాండీ అంటే చాక్లెట్స్ మనం కౌంట్ చేయగలం. గ్లాస్కి ప్లూరల్ ఉందా? గ్లాసెస్ కౌంట్ చేయగలం. వాటర్ని కౌంట్ చేయగలమా? బాటిల్ ఆఫ్ వాటర్ అంటాం కానీ వాటర్ని ఒక్కొక్క డ్రాప్ కౌంట్ చేయలేం కదా. వాటర్. నెక్స్ట్, సాల్ట్ అని కౌంట్ చేయగలమా లేదా? సాల్ట్ ఈజ్ అన్కౌంటబుల్ నౌన్. నెక్స్ట్, ప్యాన్ అంటే మమ్మీ వాళ్ళ ఇంట్లో అట్లు వేసేది ఉంటుంది కదా, దోశ అవి వేస్తారు, దాన్ని ప్యాన్ అంటారు. నెక్స్ట్, టీ స్పూన్స్ మనం కౌంట్ చేయగలం, దట్ ఈస్ కౌంటబుల్ నౌన్. FLOUR ఫ్లోర్ అంటే పిండి. మమ్మీ వాళ్ళు చపాతీ చేయడానికి మిక్స్ చేస్తారు కదా చపాతీ పిండి, ఆట, అది కానీ మైదా కానీ, దాన్ని ఫ్లోర్ అంటారు. బియ్యం పిండి, వీటిని ఫ్లోర్స్ అంటారు. నెక్స్ట్, కప్స్ని కౌంట్ చేయగలం కదా మనం. నెక్స్ట్ వన్, పీచ్ ఈజ్ ఏ ఫ్రూట్, దాన్ని కౌంట్ చేయగలం. స్ట్రాబెర్రీస్ కౌంట్ చేయగలం. ట్రేస్ ప్లూరల్ ఫామ్స్ ఉన్న వాటిని అన్నింటిని మనం కౌంట్ చేయగలం. నెక్స్ట్, ఆయిల్. నెక్స్ట్, బటర్ అంటే వెన్న, దాన్ని కౌంట్ చేయగలమా లేదా? అది అన్కౌంటబుల్ నౌనా కౌంటబుల్ నౌనా రాయండి. నెక్స్ట్, నైఫ్ అంటే ఏంటి? కత్తి, చాకు, దాన్ని మనం కౌంట్ చేయగలమా లేదా? అది అన్కౌంటబుల్ నౌనా కౌంటబుల్ నౌనా రాయండి. I can add s, es, or ies to make these nouns plural. మనం నౌన్స్ని ప్లూరల్ ఫామ్లో రాయాలంటే వాటికి ఎస్ కానీ ఈఎస్ కానీ ఐఈఎస్ కానీ యాడ్ చేస్తాం, అవునా? ఎస్, ఈఎస్ ఆర్ ఐఈఎస్. ఎగ్కు ప్లూరల్ ఎగ్స్. స్ట్రాబెర్రీ, STRAWBERRY, స్ట్రాబెర్రీకి ప్లూరల్ ఫామ్ రాయాలి. అప్పుడు ఏమవుతుంది? వై చేంజెస్ ఇంటూ ఐఈఎస్, STRAWBERRYES. నెక్స్ట్, గ్లాస్, GLASS, గ్లాస్, GLASSES, గ్లాసెస్. అర్థమైందా? మనం ప్లూరల్ ఫామ్స్ సింగులర్ని ప్లూరల్కి చేయాలంటే కొన్ని వర్డ్స్కి ఎస్ యాడ్ చేస్తాం, వి యాడ్ ఈఎస్ టు సమ్ వర్డ్స్ అండ్ వి యాడ్ ఐఈఎస్ టు సమ్ వర్డ్స్. ఎగ్కి మనం ఏం యాడ్ చేస్తాం ఇక్కడ? ఎస్, వి యాడ్ ఓన్లీ ఎస్ ఒకటే యాడ్ చేస్తాం.
నెక్స్ట్ స్ట్రాబెర్రీ, స్ట్రాబెర్రీస్, ఐఈఎస్ యాడ్ చేసాం. గ్లాస్, గ్లాస్కి గ్లాసెస్, ఈఎస్ యాడ్ చేసాం. అర్థమైందా? నెక్స్ట్ టర్న్ ద పేజ్ ఆల్ ఆఫ్ యూ. ఇవి చక్కగా నీట్గా కౌంటబుల్ అన్కౌంటబుల్లో రాయండి. కింద కింద స్పేస్లో హెల్దీ ఫుడ్ ఐటమ్స్ రాయండి. నెక్స్ట్ 10th క్వశ్చన్. రీడ్ ద స్టోరీ ద టేల్ ఆఫ్ పీటర్ ర్యాబిట్ వన్స్ అగైన్. రీడ్ ద స్టోరీ ద టేల్ ఆఫ్ పీటర్ ర్యాబిట్ వన్స్ అగైన్. మీకు ఇచ్చిన ఫస్ట్ లెసను, అందుకే నేను లెసన్ చదవమని చెప్పేది. ఆ లెసన్ చదవండి మళ్ళీ. నౌ ఫిల్ ఇన్ ద సమ్మరీ యూజింగ్ ద వర్డ్స్ గివెన్ ఇన్ ద హెల్ప్ బాక్స్. సమ్మరీ అంటే స్టోరీ మొత్తం కాకుండా స్టోరీని చిన్నగా కూడా రాయొచ్చు, దాన్నే సమ్మరీ అంటారు. అక్కడ బ్లూ కలర్ బాక్స్లో కొన్ని వర్డ్స్ ఇచ్చారు చూడండి. మీకు ఇక్కడ బ్లూ కలర్ బాక్స్ ఉంది నాన్న, అందులో మీకు వర్డ్స్ ఇచ్చారు. లెట్యూస్, యాంగ్రీలీ, స్క్వీజ్డ్, can of water, bread and buns, some radishes, Mr. McGregor's garden, thieves, tired, shoes. Lettuce, angrily, squeezed, can of water, bread and buns, some radishes, Mr. McGregor's garden, thief, tired, shoes. Lettuce అంటే అది కూడా గ్రీన్ కలర్లో క్యాబేజ్ లీవ్స్లో ఉంటుంది. దట్ ఈస్ లెట్యూస్. యాంగ్రీలీ, యాంగ్రీలీ మీన్స్ ఈ స్టోరీలో కోపంగా ఉన్నది ఎవరు? గ్రెగర్, మిస్టర్ మెక్గ్రెగర్. యాంగ్రీలీ మీన్స్ కోపం. స్క్వీజ్డ్ అంటే మూవ్ త్రూ నారో స్పేస్. మీరు ఈ లెసన్లో మీనింగ్ చదువుకున్నారు. స్క్వీజ్డ్ మీన్స్ మూవ్ త్రూ నారో స్పేస్. స్క్వీజ్ అంటే పిండడం. నెక్స్ట్ క్యాన్ ఆఫ్ వాటర్. ర్యాబిట్ ఎందులో పడిపోయింది? అక్కడ ఒక షెడ్లో వాటర్ ఉంటే అందులో పడిపోయింది, అవునా? బ్రెడ్ అండ్ బన్స్. ఈ లెసన్లో బ్రెడ్ అండ్ బన్స్ అనే వర్డ్ ఎక్కడ యూజ్ చేసాం మనం? బ్రెడ్ అండ్ బన్స్ అని ఎక్కడ యూజ్ చేసాం? ఫ్లాప్సీ, మాప్సీ, కాటన్ టైల్. నైట్ టైం డిన్నర్కి ఏం తిన్నారు? బ్రెడ్ అండ్ బన్స్ అండ్ ఫ్రూట్స్. నెక్స్ట్ సమ్ రాడిషెస్. రాడిషెస్ తిన్నది ఎవరు? పీటర్ ర్యాబిట్. నెక్స్ట్ మిస్టర్ మెక్గ్రెగర్స్ గార్డెన్. నెక్స్ట్ థీఫ్ అంటే ఎవరు? దొంగ. నెక్స్ట్ టయర్డ్ మీన్స్ టయర్డ్ అంటే అలసిపోవడం. నెక్స్ట్ షూస్ అంటే మనం కాళ్ళకు ధరించేవి, షూస్. ఇక్కడ మీకు ఒక బ్లాంక్స్ తోటి ఒక పారాగ్రాఫ్ ఇచ్చారు, సమ్మరీ. మీరు ఈ వర్డ్స్ సూటబుల్ ప్లేస్లో ఆ వర్డ్స్తో ఫిల్ చేయాలి. అర్థమైందా? ఇక్కడున్న బ్లాంక్స్ తీసుకొని సూటబుల్ వర్డ్ అక్కడ బ్లాంక్లో ఫిల్ చేసి ఈ పారాగ్రాఫ్ని ఫిల్ చేయాలి. నేను పారాగ్రాఫ్ చదువుతాను, ఆన్సర్స్ బోర్డు మీద రాస్తున్నాను, రాసుకోండి. చూడండి. వన్ డే మదర్ లెఫ్ట్ ఫ్లాప్సీ, మాప్సీ, కాటన్ టైల్ అండ్ పీటర్ ఎట్ హోమ్ అండ్ వెంట్ టు బై. ఏం తీసుకురావడానికి వెళ్ళింది మమ్మీ బయటికి? మమ్మీ బయట ఏం తీసుకురావడానికి వెళ్ళారు? ఫస్ట్ బ్లాంక్ బ్రెడ్ అండ్ బన్స్. నెక్స్ట్ బ్రెడ్ అండ్ బన్స్ ఫ్రమ్ ద మార్కెట్ నుంచి బ్రెడ్ బన్స్ తీసుకురావడానికి బయటకు వెళ్ళింది. షీ టోల్డ్ ఎవ్రీవన్ దట్ దే షుడ్ గో అండ్ ప్లే ఇన్ ద ఫీల్డ్స్ బట్ ఆర్డర్ దెమ్ నాట్ టు గో టు. ఎవరి గార్డెన్లోకి వెళ్ళొద్దని చెప్పి వెళ్ళింది మమ్మీ? నాట్ టు గో టు మిస్టర్ మెక్గ్రెగర్స్ గార్డెన్. నాట్ టు గోయింగ్ టు మిస్టర్ మెక్గ్రెగర్స్ గార్డెన్. మెక్గ్రెగర్ గార్డెన్లోకి వెళ్ళొద్దని చెప్పి వెళ్ళింది కదా కాటన్ టైల్, ఫ్లాప్సీ, పీటర్ వాళ్ళ మమ్మీ. నెక్స్ట్ పీటర్ వాజ్ వెరీ నాటీ అండ్ వెంట్ టు మిస్టర్ మెక్గ్రెగర్స్ గార్డెన్. పీటర్ నాటీ అంటే
బాగా అల్లరి చేస్తాడు, వినలేదు మమ్మీ చెప్పిన మాట. కానీ మమ్మీ చెప్పిన మాట వినకుండా మిస్టర్ మెక్గ్రెగర్ గార్డెన్కి వెళ్ళాడు. హీ డాష్ అండర్ ద గేట్ అండ్ స్టార్టెడ్ ఈటింగ్ వెజిటేబుల్స్. స్క్వీజ్డ్ అంటే గేట్ లోపల నుంచి దూరి వెళ్ళిపోయాడు. స్క్వీజ్డ్. నెక్స్ట్ అండర్ ద గేట్ అండ్ స్టార్టెడ్ ఈటింగ్ వెజిటేబుల్స్. అందులోకి దూరి వెళ్ళి వెజిటేబుల్స్ తినడం మొదలుపెట్టాడు. పీటర్ ఫస్ట్ ఏట్ సమ్ లెట్యూస్, దెన్ సమ్ ఫ్రెంచ్ బీన్స్ అండ్ దెన్ హీ ఏట్ ఫ్రెంచ్ బీన్స్, లెట్యూస్. ఇంకా ఏం తిన్నాడు? అక్కడ మనకి ఏమి ఇచ్చాడు? రాడిషెస్. రాడిషెస్, ఫ్రెంచ్ బీన్స్, లెట్యూస్. వాటితో పాటు అక్కడ వర్డ్స్లో ఏమి ఇచ్చాడు మనకి? రాడిష్ ఇచ్చాడు. అది పెట్టి ఫిల్ చేయాలి. నెక్స్ట్ సమ్ రాడిషెస్ ఇచ్చాడు కదా, మీరు సమ్ కూడా రాయాలి. ఫోర్త్ సమ్ రాడిషెస్. నెక్స్ట్ while he was eating carrots, Mr. McGregor saw him and looked at him dash. పీటర్ అలా తినేస్తుంటే మెక్గ్రెగర్ వచ్చి అలా చూశాడు పీటర్ని. మనం ఎవరైనా పక్క వాళ్ళు తినేస్తుంటే మనకి ఎలా ఉంటుంది? అడగకుండా తినేస్తే అడిగితే ఇవ్వాలి, హెల్ప్ చేయాలి. అడగకుండా మనం ఎలా తీసేసుకుంటే మనకి ఎలా ఉంటుంది? కోపం వస్తుంది కదా. మెక్గ్రెగర్ కూడా అలాగే కోపం వచ్చింది. యాంగ్రీలీ పీటర్ ర్యాన్. మిస్టర్ మెక్గ్రెగర్ వాజ్ బిహైండ్ పీటర్. మెక్గ్రెగర్ని చూసి పీటర్ పరిగెత్తడం మొదలుపెట్టాడు. ఆ వెనకాల ఎవరు పరిగెత్తారు? మెక్గ్రెగర్. పీటర్ వెనకాల మెక్గ్రెగర్ కూడా పరిగెత్తాడు. హీ వాజ్ కాలింగ్ పీటర్ ఎ థీఫ్. దొంగ దొంగ అని అరవడం మొదలుపెట్టాడు. థీఫ్ అని. థీఫ్, దొంగ దొంగ అని అరవడం మొదలుపెట్టాడు. పీటర్ ర్యాన్ ఓవర్ ద గార్డెన్. హీ ఆల్సో లాస్ట్ హిస్. అక్కడ ఏం పడిపోయింది పీటర్ది? పరిగెత్తుతూ ఉంటే పీటర్ పరిగెడుతుంటే ఏం పడిపోయింది? అక్కడ జాకెట్ ఇవ్వలేదు మనకి. ఏమి ఇచ్చారు ఆన్సర్లో? షూస్. షూ పడిపోయింది. నెక్స్ట్ బ్లాంక్లో షూస్ రాసుకోవాలి. అమ్మ మీరు రాసుకునే వాళ్ళు రాసుకోండి, లేదంటే నేను అది ఫోటో పిక్ తీసి పెడతాను, రాసుకుందరు కానీ. లాస్ట్ హిస్ షూస్. సడన్లీ పీటర్ వాజ్ కాట్ ఇన్ ఎ నెట్ అండ్ హిస్ బ్లూ జాకెట్ వాజ్ కాట్ ఇన్ ఇట్. ఫైనలీ పీటర్ బికేమ్ ఫ్రీ అండ్ జంప్డ్ ఇన్ టు ఏ క్యాన్ ఆఫ్ వాటర్. అందులో పడిపోయాడు. అక్కడ ఏం రాయాలి మనం? క్యాన్ ఆఫ్ వాటర్. నెక్స్ట్ Mr. McGregor tried to catch him, but Peter jumped off the window. Peter reached home tired. అక్కడ బ్లాంక్లో tired రాయాలి. As he was not feeling well, mother gave him bitter medicine. మమ్మీ ఏమిచ్చింది? పీటర్ సిక్ అయిపోయాడని బిటర్ మెడిసిన్. BITTER బిటర్, MEDICINE. మీ అందరికీ నేను ఇది వాట్సాప్లో పెడతానమ్మా, పిక్స్ రాసుకోండి, ఓకేనా? మా ఓకేనా? పేజ్ నెంబర్ 6లో నేను 4th క్వశ్చన్ ఎక్స్ప్లెయిన్ చేశాను. 5th, 6th, 7th మీకు వీటికి ఆన్సర్స్ నేను వాట్సాప్లో పెడతానమ్మా, రాసుకోండి, ఓకేనా? ఈ పేజ్ నెంబర్ 7 మాత్రం మీరు నాకు రాసి హోంవర్క్ ఫొటోస్ తీసి పెట్టండి, ఓకేనా? కౌంటబుల్ అన్కౌంటబుల్లో ఉంటాయి కదా, పైన వర్డ్స్ మీరు చదివి అవి అన్కౌంటబుల్లా రాసి నాకు ఫిల్ చేసి పెట్టండి, ఓకేనా? నెక్స్ట్ ఈ సమ్మరీ నేను బ్లాంక్స్ రాసి మీకు ఫోటో పిక్ పెడతాను, రాసుకోండి, ఓకే? థ్యాంక్ యూ.